సో రోజు మన దేవుడు కొలుస్తాం కదా, బాగుండాలి బాగుండాలి డబ్బులు వచ్చేయాలి. లాస్ట్ సెగ్మెంట్ ఏంటంటే మా అపార్ట్మెంట్కి లిఫ్ట్ లేదు, బ్యాటరీ మర్చిపో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చాలా రోజులైంది కదా కలుసుకొని. సో ఐ థింక్ మన లాస్ట్ Jan 8 తర్వాత ఇదే అనుకుంటాం. సో చాలా రోజులు అయింది సైక్లింగ్ స్టార్ట్ చేసి, మళ్ళీ స్టార్ట్ చేసా. ఈసారి ఏంటంటే ఐరన్ మ్యాన్, నెక్స్ట్ ఐరన్ మ్యాన్కి అనుకుంటున్నాను. అది కజకిస్తాన్ వెళ్ళాలి, కానీ ఇయర్ మేబీ కజకిస్తాన్ ఉండకపోవచ్చు. సో Day 1 అనుకోవాలి. బట్ ఈరోజు ఏం పెద్ద రైడ్ ఏం చేయం, చాలా రోజులు అయింది కదా. ఆల్మోస్ట్ 3 months అయింది. సో 3 months తర్వాత ఫస్ట్ రైడ్ కాబట్టి మన బీస్ట్ సైకిల్కి నాకు అటాచ్మెంట్ అనరు, జస్ట్ చిన్న టచ్లో రావడానికి ఒక రైడ్ అంటారు అన్నమాట. సో ఇంకా పాత ఐరన్ మ్యాన్ స్టిక్కర్ ఇంకా తీయలా, వీడు రెడీ. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. తెల్లారి స్టార్ట్ అవ్వాలి, కానీ నేను ఏం చేశానంటే దీనికి ఉన్న గేర్ సెట్ బ్యాటరీ మర్చిపో. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ తాగడానికి ఒక 20 minutes టైం పట్టింది. ఈలోపు మళ్ళీ మన సూర్యరావు గారు అప్పుడే చూసారు కదా, వెనకాల బ్యాక్గ్రౌండ్లో మెరిసిపోతున్నాం. సన్ స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు పెద్దగా రైడ్ ఏం లేదు, నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 20 to 30 km మధ్యలోనే వెళ్తాను. స్పీడ్ లిమిట్స్ అలాంటివి హెచ్చరం లేదు, ఏం లేదు ఈరోజు. ఈవెన్ స్పీడోమీటర్ కూడా పెట్టాల. స్లో రైడ్, ఏ ప్రెజర్ లేకుండా. చాలా రోజులు అయింది కదా. సో పోను ఇది డీహైడ్రేషన్, లెమన్ వాటర్. నేను సమ్మర్లో పక్కా లెమన్ వాటర్ క్యారీ చేస్తాను. ఇంకేది ఫస్ట్ డే కాబట్టి ఓకే, బట్ ఇంకా కొంచెం సీరియస్గా ప్రాక్టీస్లోకి వెళ్ళినప్పుడు 100, 150, 80, మినిమం 80 అలా ఉంటుంది కదా. ఆ టైంలో రికవరీ డ్రింక్ ఒకటి, తర్వాత ఈ లెమన్ వాటర్ ఒకటి, ఇంకా చాక్లెట్స్, ఇలా ఇవన్నీ క్యారీ చేస్తాం. బట్ ఈరోజు అన్నీ అవసరం లేదు, జస్ట్ స్లో అండ్ సింపుల్ రైడ్ కదా. కానీ చాలా రోజులైంది. సో అయితే రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈరోజు నుంచి మళ్ళీ బ్లాగ్స్ పెడతాను. చాలా రోజులైంది, 1, 2, 3 months అవుతుంది జాయిన్ అయ్యి. బ్లాగ్స్ అయితే ఇక డిసెంబర్ ఐరన్ మ్యాన్ తర్వాత అట్లా. సో గైస్ టచ్లో ఉండండి. దగ్గర నుంచి రోజు రైడ్ కానీ రోజు యాక్టివిటీస్ కానీ పెడతా ఉంటాను. ఏమైనా యూస్ఫుల్ అయితే మీకు ఫిట్నెస్ కానీ సంథింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయొచ్చు. సైక్లింగ్ కోసం, స్విమ్మింగ్ కోసం, ఐరన్ మ్యాన్ కోసం ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ కావాలన్నా సరే నాకు ఎంతవరకు తెలుసు అంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. సో రైడ్ స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఒక 20 to 30 kilometers మధ్యలోనే. సన్ అయితే వచ్చింది. సో సీ యూ. సో ఐరన్ మ్యాన్ ఇప్పుడు 3 times అయ్యింది, మళ్ళీ ఇంకోసారి వెళ్తున్నా. ఈసారి ఏంటంటే కొంచెం టార్గెట్ 11 hours బిలో చేయాలి. కజకిస్తాన్లో అయితే వరల్డ్ ఛాంపియన్షిప్స్ స్లాట్స్కి మనం క్లియర్ చేయొచ్చు.
బట్ ఇయర్ లేదు. వేరే మంచి ఫ్లాట్ ట్రాక్ ఉన్న ఇది చెక్ చేసుకొని నేను రిజిస్టర్ అవుతాను. ఎందుకంటే ఒక మంచి టైమింగ్ పెట్టి మన ఏదైతే ఏపీ నుంచి టాప్ 10 ఇంకా ఏం చేసేదానికి ఇంకా ఉంది. ఇంకా ఒక మంచి బెటర్ టైమింగ్ అండి, ఇండియాలో టాప్ 5 టైమింగ్స్లో మంది కూడా ఉండేటట్లు ఆ టైప్లో చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం, అంత ఈజీ కాదు ఇప్పుడు నేను చెప్పినంత. సో డే 1 ఇది నార్మల్ ఈజీ రైడ్ అవుతుంది. పోను ఇంకా మా బ్యాచ్ ఉన్నారు కదా, వంశీ సామ్ వీళ్ళందరూ కలిసి వెళ్తున్నప్పుడు అప్పుడు నేను ఇంకా ఫిట్నెస్కి ఆ లెవెల్కి రీచ్ అవుతానో లేదు తెలియదు. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే జిమ్ స్ట్రెంత్ లేదు, లెగ్ స్ట్రెంత్ లేదు, తెలిసిపోతుంది నాకు క్లియర్గా. ఏదో ఈరోజు ఈజీ రైడ్ కాబట్టి కొంచెం మేనేజ్ చేస్తున్నాం. సో మీరు ఎప్పుడైనా అలా డే 1 ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అప్పుడు ఎలా మోటివేట్ అయ్యేవాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను చేస్తున్నట్టు అలాంటి వాళ్ళు గుర్తొస్తే కామెంట్ చేయండి. నా ముందు ఒక 2 రైడర్స్ వెళ్తున్నారు. ఏ అనిపించట్లా ప్రస్తుతానికి, బట్ ఎండ స్టార్ట్ అవుతుంది, ఈలో మన రైడ్ ఎండ్ అయిపోతుంది. అదే ఆల్మోస్ట్ 10 km అయిపోయింది, ఇంకో 5 km వెళ్ళి రిటర్న్ అయిపోతుంది. రైడ్ ఎండ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. సో గైస్ ఈరోజు అయితే వర్కౌట్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే చాలా రోజుల తర్వాత కదా, పెయిన్స్ అయితే ఏం లేవు, కాకపోతే కాళ్ళ స్ట్రెంత్ లేదు. జిమ్ కూడా ఆఫీస్ చాలా లేదు, సో జిమ్ ఫోకస్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఐరన్మ్యాన్ కోసం అయితే ఆ డీటెయిల్స్ అన్ని మీకు తర్వాత చెప్తాను. ఇంకా నేను కూడా కొంచెం స్టడీ చేయాలి, ఎందుకంటే ఈసారి ఇది అవ్వాలి కదా, దాన్ని ఏమంటారు వరల్డ్ ఛాంపియన్స్ క్వాలిఫై అని చెప్పి అనుకుంటున్నాం కదా. ఎన్ని స్లాట్స్ ఉన్నాయో ఏటున్నా అవేం తెలియదు. అదంతా ఒకసారి కూర్చొని చూడాలి అవన్నీ. సో ఎండ అయితే చూసారు కదా, చూడలేకపోతున్నాను. ఇవి పెట్టుకుంటేనే క్లియర్గా చూడగలం, లేదంటే అంత దారుణంగా ఉంది ఎండ. సో ఈరోజు 30 kmకి అయిపోతే 100 km పరిస్థితి లేదు, చూడాలి ఏమవుద్దో. ఓకే, ఫైనల్గా మన బ్యాచ్లో ఎవరో ఒకరు ఉంటారు, సాయంత్రం కూర్చొని మాట్లాడుతున్నాడు, ఒరే రేపు నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం వచ్చారు. మార్నింగ్ 5 o'clock లేపమంటారు నాకైతే. 1 day 2 days వస్తా లేపుతా, కానీ లగరు. అలా మీ బ్యాచ్లో ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి. పొద్దున్నే లేస్తారని చెప్పి అలారం పెట్టి మరి మనల్ని లేపేసి వాళ్ళు లేకుండా పడుకొని శుభ్రంగా. ఇంకా ఈరోజుకి ఒక మంచి మాట ఏంటంటే, ఆరోగ్యమే భగవంతుడు. సో రోజు మన దేవుడు కొలుస్తాం కదా, బాగుండాలి డబ్బులు వచ్చేలోనే. అన్నిటికన్నా ముందు దేవుడు మనకి ఇచ్చింది మంచి హెల్త్. సో అది కాపాడుకుంటే అదే మనకి పెద్ద గిఫ్ట్. సో స్టే ఫిట్, స్టే హెల్తీ. మళ్ళీ నెక్స్ట్ రైడ్లో కలుద్దాం. బాయ్. ఎంత లాంగ్ అయినా సరే మా ఇంటికి వెళ్ళాలంటే ఈ 3 అప్పులు ఎక్కాలి. 3 లాస్ట్ సెగ్మెంట్ ఏంటంటే మా అపార్ట్మెంట్కి లిఫ్ట్ లేదు, తక్కువైనా దూరం అయినా ఎక్కించాల్సిందే. బాయ్, సీ యూ.